నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా అన్వయించుకోవచ్చు అనేటువంటి విషయం మీద మనము శ్రవణం చేస్తున్నాము. అంటే ఏంటి, వేదాంతంలో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు చెప్పింది అంటే జ్ఞానానికి సంబంధించింది ఏం చెప్పారు అంటే ఫస్ట్ శ్రవణం, ఆ తర్వాత విన్నదాన్నేమో మననం చేసుకోవటము, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఉండడం నిధి ధ్యాస, ఆ తర్వాత వచ్చేది ఏంటి అంటే సమాధానం అండి, లేకపోతే సాక్షాత్కారం అనండి, విషయం తెలియడం అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎందుకంటే విషయం తెలుసుకోవటానికి అక్కడ ఏం పెద్ద పదార్థం లేదు, అంతే. అంటే పదార్థం కాకుండా ఉన్నటువంటి ఒక శక్తి మాత్రమే వ్యక్తమైందని చెప్తున్నప్పుడు ఇంక మనం కనుక్కోవడానికి ఏముంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ భగవద్గీతలో ఇప్పుడు మనం మొత్తం టోటల్గా 7వ చాప్టర్ ఎండింగ్కి వచ్చాము. మొట్టమొదటి 6 ఏంటి, ఫస్ట్ అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి అందులో ఎట్లా అసలు మన జీవన విధానంలో మనం ఎలా అంటే ఏంటి, విషయం ఏంటి, కర్మ ఎలా చేయాలి, ఆ తర్వాత యోగం ఎలా చేయాలి, తర్వాత భక్తి ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం అంతా చెప్పేసి ఇప్పుడు మనం చదువుతున్న 7th చాప్టర్ లాస్ట్లో వచ్చి జ్ఞాన విజ్ఞాన యోగం మాట్లాడుకుంటున్నాం. అసలు జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే దానికి సంబంధించిన అనుభవం ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ఏం చెప్పారు అసలు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏంటి కేవలం అంతా కూడా అంటే నాది శరీరము, నేను అంటే నా అహంకారము, నా బంధువులు, నా విషయాలు అనేటువంటి విషయంలోనే మనం ఉన్నాము. ఎప్పుడైతే అది ఎక్స్ట్రీమ్ అయిపోతుందో దుఃఖం ఎక్కువైపోతుంది, అంతే కదా. అందుకని ఉదాహరణగా ఏం చెప్పాడో, ఒక యుద్ధభూమిని సృష్టించి అక్కడ అర్జునుడిని పెట్టి, అర్జునుడు అంటే ఎవరు, జీవకోటి, మనము మనుషులం, భగవాన్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఎవరు కూడా దేవుడి పేరు అంటే కృష్ణుడనే రాముడనో ఏ నామము ఉపయోగించలా, ఉంచుకుంటా భగవాన్ అని వాడాడు. ఎందుకు నామం ఉపయోగించలేదు, భగవతత్వంలో ఒక క్రియేషన్ వ్యక్తమైనప్పుడు అక్కడేంటి ప్రపంచం ఎట్లా, జగత్తుని ఎట్లా చెప్పాడు, టైము స్పేసు ఆబ్జెక్టుని జగత్తుగా చెప్పాడు. అంటే ఏంటి, ఒక ఖాళీ ప్రదేశంలో ఒక వస్తువు వచ్చిన తర్వాత ఒక టైం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రపంచం అంటే అందులో అందరూ మనం ఉన్నాం, అదంతా కూడా జడం అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు కదా, అష్ట ప్రకృతులని. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు, జీవ చైతన్యం అన్నాడు. జీవ చైతన్యం అంటే ఎవరు, మన జీవత్వం, మన పంచకోశాలు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మన దగ్గర ఉన్నది నామరూప క్రియలు, మన జీవత్వం వస్తుంది. అంటేగా నాకు ఒక పేరు ఉంది, ఈ పేరుకు తగ్గట్టు నాకు ఒక ఏం చేయాలి ఏంటి అనేటువంటి ఒక వ్యవహారం ఉంది, అంటే దాంతోపాటు ఒక రూపం ఉంది, రూపం అంటే ఒక ఆబ్జెక్టు. ఇవి ఎప్పుడైతే వచ్చాయో వాటితోనంటే టైంలో ఇవి వచ్చేసాయి. స్పేస్లో ఎట్లయితే టైం స్పేస్ ఆబ్జెక్ట్ వచ్చి ప్రపంచం వచ్చిందో, నేను కూడా అంతేగా స్పేస్లోకి వస్తూనే నాకు ఒక రూపం ఉంది, తర్వాత నాకు ఒక పేరు పెట్టారు, దాని తర్వాత నేను ఎప్పుడు పుట్టాను ఫిక్స్ అయింది. ఇది సృష్టి క్రమం చెప్పాలంటే, అంతకంటే ఇంకేం లేదు. అంటే అల్టిమేట్ ఏంది అంటే శూన్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో భగవతత్వం అంటే ఆకాశాన్ని ఆధారంగా చెప్తారు, కానీ ఆకాశం కూడా కాదు. ఎందుకంటే ఆకాశం కూడా ఏం లేదు, మనం పోతూ ఉంటే మనకు బ్లూగా వైట్గా కనిపిస్తుంది, కానీ మనం ఆకాశంలో వెళ్తుంటే ఖాళీగా ఉంటుంది. అంటే పరమాత్మ తత్వం కూడా మొదలు తుది చివర కదలిక లేనటువంటి ఒక ఖాళీ లాంటి ఒక శక్తి, మళ్ళీ శక్తి ఉంది అక్కడ. ఆ శక్తి ఒక ఆలోచన వచ్చింది, ఆ శక్తిలో తర్వాత సృష్టి వ్యక్తమైపోయింది. ఆ సృష్టిలో ఎక్కడేంటి మనకు కనపడుతుండే జడము చేతనాన్ని మనం చదువుకున్నాం కదా, 7th చాప్టర్లో వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ వ్యక్తమైంది ఏంటి, సృష్టిలో ఫస్ట్ వ్యక్తమైంది ఏంటి, ప్రాణం. అంతే కదా, ప్రాణం కదలడం మొదలుపెట్టిన తర్వాతనే కదా దానికి ఎట్లా కదులుతుంది, ఎలా కదలాలి అని చెప్పింది మళ్ళీ మనసు. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంది, ఫస్ట్ భగవతత్వ చైతన్యం ఖాళీ, దాన్నే కాన్షియస్నెస్ అన్నారు, ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు, నామరూపాలు లేనటువంటి ఒక శక్తి అన్నారు. అక్కడి నుంచి మొట్టమొదటి ప్రాసెస్లోకి వచ్చింది ప్రాణం. అందుకని మన ఋషులు మనం ఎన్ని వేల 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 జన్మలెత్తినా ఆ రుణం తీర్చుకోలేము. వాళ్ళ మేధాశక్తి ఎంతో అన్ని వేల సంవత్సరాల నాడు. అంటే ఏంటి, వాళ్ళకి ఫస్ట్ కనపడింది ఏంటి, ప్రాణం కనపడింది. ఈ ప్రాణం ఎందుకు, ఈ ప్రాణం ఏంటి, ఒక ప్రాణానికి ఇప్పుడు లేస్తూనే పుడుతూనే ఒకడు అమ్మ పాలు మామూలుగా తాగేస్తాడు, ఇంకొకటి తాగడు, వాడికి ఇంకో పాలు పట్టేస్తే వాడు తాగుతాడు. అంటే ఏంటి, షుగర్తో కొన్ని అలవాటు చేస్తే షుగర్ యాడ్ చేస్తాడు, లేకపోతే నోట్లో కూడా పెట్టుకోరు. ఏంటి, పుడుతూనే రాగద్వేషంతో పుట్టడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని అయి ఉంటుంది ఆ మహానుభావులు. అంటే ఎప్పుడైతే నీకు ఈ రాగము ద్వేషం ఎక్కడైతే ఎక్కువైపోతూ ఉంటుందో, అంటే ప్రాణం అంటే ఏంటి, భగవతత్వంలో నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెస్ అయింది ప్రాణం. ఈ ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణం ఎట్లా ఉంది, దీనికి ఏం ఆలోచనలు లేవు, కోరికలు ఏమి లేదు, ఇది ఒక శక్తి. ఈ శక్తికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, దాంతోనే ఆయన ఏం చెప్పాడుగా, నా సృష్టి అని అన్నాడు కదా,
ఒక మనసు కూడా సృష్టించాడు. అంతే కదా. జడ ప్రకృతిలో ఏమన్నాడు? అష్ట ప్రకృతుల్లో మా భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశంతో పాటు మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8 కూడా అష్ట ప్రకృతులు. ఇది జడము. తర్వాత దీంతో పాటు ఇంకొకటి ఉంది, అది పరాప్రకృతి, అది చైతన్యం, జీవ చైతన్యం. ఇదంతా నా సృష్టి అన్నాడు. అంటే ఏంటి? ఎట్లా సృష్టి వచ్చింది అనే దాని గురించి ఎక్కడా సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు. కాకపోతే ఏంటి, ఇదంతా కూడా ఋషులు దర్శించి ఇలా అయి ఉండొచ్చని పాపం వాళ్ళు అవగాహన చేసుకుని కొన్ని వేల సంవత్సరాలను రాశారు అంటే 100% ఇది అయ్యే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సృష్టి ఎలా వచ్చిందని చెప్పడానికి ఈవెన్ సైంటిఫిక్గా కూడా ఎలా ఏంటి అని చెప్పలేదు. కాకపోతే దాంట్లో ఒక 3 సిద్ధాంతాలు చెప్పినట్టున్నారు. మొట్టమొదటిది ఏంటి? ఆరంభవాదం అన్నాడు. ఆరంభవాదం అంటే ఎవరో ఉన్నారు, ఏదో చేస్తున్నారు అన్నట్టు చెప్పారు. రెండోది వచ్చేయండి, అది ఎక్కడ ఏం ప్రూఫ్లు లేవు. రెండోది వచ్చేయని చెప్పారు పరిణామవాదం అన్నాడు. అంటే ఏంటి? ఒక చీమలో నుంచి ఇంకోటి, కోతిలో నుంచి మానవుడు అన్నాడు. కానీ అది కూడా భౌతికంగా పరిణామం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా పరిణామం గురించి దానికి కూడా ప్రూఫ్లు లేవు. మూడోది ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి భగవద్గీత, దీన్ని ఆవర్తవాదం అంటాడు. ఆవర్తవాదం అంటే ఏంటి? ఉపనిషత్తుల ఋషులు దర్శించినటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? అసలు సృష్టి జరగలేదు, కాకపోతే ఏంటంటే జరిగినట్టుగా నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే అక్కడ కూర్చున్న శక్తికి నామరూపాలు లేవుగా, అదొక చైతన్యమేగా. మరి ఆ చైతన్యం సృష్టించడానికి ఆయనకి ఎక్కడ ఇలాంటి ఆలోచనలు వస్తాయి? వచ్చినాయి. ఈ వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఉంది అనుకుంటున్నావో అప్పుడే నీకు కనపడుతుంది తప్ప ఇంకొకటి లేదు. అంతే కదా. మనం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నా మనసులో ఉన్నదేదో ఏదైనా కనపడుతుంది, నా మనసులో లేనిది ఏం కనపడదు. ఇప్పుడు పిల్లలు గుర్తొచ్చినప్పుడే కనిపిస్తారు. లేకపోతే అంటే నేను చైతన్యమే. అంతేగా. అప్పుడు నా మనసు నాకు ఏదైనా నేను డిఫరెంట్గా నాకు ఏదైనా ఒక కోరిక వచ్చినప్పుడు నాకు వేరుభావం వస్తుంది తప్ప కోరికే లేదు. ఆల్మోస్ట్ ఆల్ నేను చైతన్యమే. ఆ ఫిలాసఫీని పట్టుకొని అల్టిమేట్ ఏంది? కోరిక ఎప్పుడైతే లేకుండా, భేదం ఎప్పుడైతే లేకుండా ఉంటావో నువ్వు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు భగవతత్వానికి సంబంధించిన వాళ్ళవే. ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా నువ్వు నీ ఆలోచనని నీ సాధనని చేసుకుంటూ పోతావో, మరణం అని కానీ వృద్ధాప్యం అని వాటి గురించి బెంగే లేదు. చాలామంది చెప్తుంటారు నాకు అసలు భయం లేదండి మరణం గురించి అంటుంటారు. అన్ని అబద్ధాలు. భయం లేదు అన్నవాడు ఎవడు భయం లేదని చెప్పడు. నేను చాలా హ్యాపీ అండి అంటుంటాడు. నిజంగా హ్యాపీగా ఉన్నవాడు చెప్పడు. వాడిని చూసి మనకు అర్థమైపోతుంది వాడు హ్యాపీనా కాదని. ఇవన్నీ ఏంటి? మన అహం, మనకి లోపల ఉన్నటువంటి భయాలు. ఇది తప్పు కాదు. ఎందుకంటే మన సృష్టికి కారణమే భయం, కోరిక. ఒక్కసారి జయించామంటే భయం టపామని వెళ్ళిపోతుంది. కానీ కోరికలు ఎలా జయిస్తాము? నేను వేరు, నా కోరిక వేరు, నేను వేరు, అంతా వేరు అనేటువంటి వేరుభావంలో అణువణువు ఉన్నవాళ్ళం కోరికను ఎక్కడ జయిస్తాము? అలా జయించటం కోసం చెప్పిందే మహానుభావులు ఈ భగవద్గీత. అంటే ఏంటి? ఫస్ట్ ప్రాణం వచ్చింది. ఆ ప్రాణం ఉన్నదని పాపం ప్రాణంకి ఏం తెలియదు. తెలిసింది ఎవరికి? జ్ఞానానికి తెలిసింది. జ్ఞానం అంటే ఎవరు? మనస్సు. అందుకని మన వాళ్ళు ఏం చేశారు? జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మొదలుపెట్టి ఈ పని చేసుకునేటువంటి శక్తి ఉంటేగా మనం ఏదైనా పని చేస్తాము. ఈ ప్రాణానికి శక్తి ఉంటేనే పని జరుగుతుంది. అందుకని ఈ ప్రాణశక్తిని ఏం చేశారంటే పాపం అమ్మవారిని పెట్టి రకరకాల నామాలు పెట్టేసి, అంటే ఏంటి? ఆమె అన్నీ చేస్తుంది. అంటే ఇది మన భయం పోవడానికి మన జీవితంలో పెట్టుకున్నాం కదా. ఇంకా మనం భగవతత్వంలో నుంచి మనం ఎప్పుడైతే ప్రాణం వచ్చి మనసు వచ్చిందో ఒక్కొక్క స్టెప్ మనం దూరం అవ్వడం స్టార్ట్ అయిపోతున్నాం. ఈ స్టార్ట్ అవ్వలో ఏంటి? ఈ మనసు ఏది సృష్టించుకున్నదో అదే సత్యం అని కూర్చున్నాం. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఎప్పుడైతే ఈ మనసుకు సంబంధించింది ఇదే సత్యం అని కూర్చున్నామో దానికి సంబంధించిన భయం పట్టుకుంది. అంతే కదా. నాది పోతుందేమోననే కదా భయం. ఆ నాది పోతుందనేటువంటి భయం మీద బేస్ చేసుకొని ఈ మహానుభావులు మన ఋషులు ఉపనిషత్తులు రాశారు. ఆ ఉపనిషత్తుల సారాంశాన్ని మొత్తం ఒక 10 ఉపనిషత్తుల్లో అంటే చెప్పిందంతా ప్రిన్సిపల్ ఒకటే ఉపనిషత్తుల్లో. మళ్ళీ ఇన్ని ప్రిన్సిపల్స్ లేవు. ఉన్నదంతా అవ్యక్తమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైన శక్తి ప్రాణము. ప్రాణాన్ని నడిపిస్తున్నది మనసు. ఈ మనసుకి ఏంటి? మనసు లిమిట్ పెట్టుకొని దూరం అయిపోతుంది. మళ్ళీ ఈ మనసు లిమిటేషన్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా కోరిక, భయం పోతే ఏముంది? ఏం భయం లేదు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వే చైతన్యం, నువ్వే భగవతత్వం అనేటువంటి భావానికి చెప్తూ ఏం చెప్పారు? ఇప్పుడు ఈ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, సెన్స్ ఆర్గన్స్ విషయము కంటే బెటర్ మైండ్ కంటే బెటర్ ఇంటలెక్ట్ కంటే బెటర్ ప్రాణం అనమాట. అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్ కాలింగ్ స్టెప్స్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చెప్పారు? ఆరోహణ, అవరోహణ అన్నారు. ఆ తర్వాత అసెండింగ్, డిసెండింగ్ అన్నారు. డిసెండింగ్ అంటే కిందకు వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం కిందకి? ఆ పరమాత్మ తత్వశక్తి నిరాకారమైనటువంటి దాంతో ఈ ప్రాణం వచ్చిన తర్వాత ప్రాణంతో ఆగితే బాగుండును. ప్రాణాన్ని ఆపకుండా మనసు చేసేటువంటి గిమ్మిక్స్ అని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ వస్తున్నాం. కాబట్టి దాంట్లో నుంచి ఎలా బయటపడాలా అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు ఏం చేశారంటే, ఎవరికి తోచింది వాళ్ళకి డైరెక్ట్గా ఎక్కడో ఉంది పరమాత్మ తత్వం అంటే అర్థం కూడా కాదు కాబట్టి చిన్నగా
స్టెప్స్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చారు. ఈ స్టెప్స్లో మొట్టమొదటి మన దగ్గర ఉన్నట్టు ఏంటి, మన శరీరం ఉంది. ఈ శరీరం ఎదురుగా ఏమున్నాయి మనకి? ఎన్నో లేవబ్బా, ఏమున్నాయి? విషయాలు, మనుషులు ఉన్నారు, అంతే కదా. వస్తువులు, మనుషులు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు? కోరికల కోసం, వస్తువుల కోసం పరిగెత్తవాకు. నీకేంటి, నీ వాసనకు అనుగుణంగా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, భయం ఉంటుంది, ఉంటాయి. ఎంతవరకు నీకు అవసరమైతే దాంతవరకు నీకున్నటువంటి ప్రాణశక్తిని నువ్వు ఉపయోగపెట్టుకో. ఎక్కువగా ప్రాణశక్తిని అనవసరంగా వాడవాక, అనవసర విషయాల కోసం. ఎప్పుడు నువ్వు ప్రాణశక్తిని కరెక్ట్గా వాడకుండా ఉంటావు, నీ మనసు మీద నేను పని చేసుకోవాలి అనేటువంటి భావం నీకు రావాలి. మనసు మీద పని ఎప్పుడు చేసుకుంటావు, దాన్ని వాళ్ళు యోగం అన్నారు. అందుకని ఏం చెప్పారు మనకి భగవద్గీత 6 చాప్టర్స్లో, నీకు శరీరం ఉంది కదమ్మా, ఈ శరీరానికి నీకు విషయాలు కనపడుతున్నాయి, దాన్ని ఏమంటారు, వస్తువులు కనపడుతున్నారు, మనుషులు కనపడుతున్నారు, అవి ఉండు నువ్వు. ఎందుకంటే నువ్వు హిమాలయాలకు పోయినా ఇంకోటికి పోయినా నువ్వు చేయాల్సిందేంటి, నీ ప్రాణశక్తిని పెంచుకుంటూ నీ మానసిక శక్తి, మనస్సుని కోరిక లేని స్థితికి తీసుకురావడం మాత్రమే సాధన, అంతకంటే ఇంకేం లేదు. ఈ రెండు ఒకటైనప్పుడు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడే నిలబడుతుంది. దాన్ని భక్తి అన్నాడు. ఈ భక్తిని ఎట్లా ఉపయోగించాలి? మళ్ళీ నువ్వు కోరిక కోసం మళ్ళీ ఒక గోపురమో గుడో ఇవన్నీ పెట్టుకున్నావంటే మళ్ళీ నువ్వు వెనక్కి తిరుగుకుంటూ ఉంటావు. అలాగా అది నిరాకారమైనటువంటి శక్తి ఎట్లా వచ్చిందో నేను కూడా అంత నిరాకారంగా ఎలా మారాలి అనేటువంటి విషయం మీద నువ్వు ఫోకస్ పెట్టుకో అని చెప్పారు. అందుకని ఏం చెప్తారు మన ఋషులు, ఈ భూమి మీద మన జీవనం దేనికోసం? ఈ భూమి మీద మన జీవనము మనం సుఖం కోసమో దుఃఖం కోసమో కాదు. మనం కేవలం ఉన్నది ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా ఇవాల్వ్ అవ్వాలి. మన లైఫ్ ఈ భూమి మీద ఎందుకు? మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఆధ్యాత్మికం అంటే మళ్ళీ అక్కడేదో మళ్ళీ సన్యాసాశ్రమానికి వెళ్ళాలి, మళ్ళీ మంత్రాలు తీసుకోవాలి, బట్టలు మార్చాలి, ఏం లేదు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఇప్పుడు ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని 3 అంటాడు. ఆది భౌతికాన్ని మనము క్యాజువల్గా ఉపయోగించుకుంటూ, ఆది దైవికం అంటే మన మనసు దాని మీద పనిచేసుకుంటూ, ఆధ్యాత్మికం అంటే ఏంటంటే ఆ పరమాత్మతత్వానికే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయంగా మనసు తీసుకుంటూ వెళ్ళడం అనేటువంటి విషయం మాత్రమే ఈ భగవద్గీతలో చెప్పారు. దాంట్లో ఫస్ట్ ఉన్నది ఏంటి? ఈ విషయాలు, వస్తువులకి నువ్వు చెయ్యి, నీకు ఇచ్చినాడు శరీరం, నువ్వు తినాల్సిందే, పక్క పెట్టాల్సిందే, అన్నీ చేయాల్సిందే. అటువంటిప్పుడు ఏంటి? ధర్మంగా చెయ్యి. ధర్మంగా నువ్వు చేయడం, శరీరాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత ఏంటి అనేటువంటి విషయం కొద్దో గొప్ప కొంచెం అవగాహన అయినా, ఓహో నిష్కామ కర్మ కావాలి, నాకు ఏ కోరికలు లేదు, కొంచెం తగ్గించుకుంటాను కోరికలు అనేటువంటి విషయం నీకే అవగాహనకు వస్తుంది. అది అవుతూనే తల్లి మనసు మీద పనిచేసుకుంటావు. మనసు మీద దేని మీద పనిచేసుకుంటావు? మనసు నేను ఇబ్బంది పెడుతుంది ఏంటి? మనసుకి ఏం తెలియదు నిజం చెప్పాలంటే. ఇబ్బంది పెడుతున్నా అంటే ఇంద్రియాలు అనుకుంటాం కదా, ఇంద్రియాలకి ఏం తెలియవు. ఇంద్రియాలంటే మళ్ళీ పంచభూతాలకు అనుగుణంగా తయారైనటువంటి, పంచభూతాల ఆధారంగా తయారైనటువంటి శరీరం, పంచభూతాల కనెక్షనే మళ్ళీ పంచకోశాలు, మళ్ళీ వీటికి అనుగుణంగానే మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏంటి? నోరు, కళ్ళు, ముక్కు, చెవులు, మన స్పర్శ జ్ఞానేంద్రియాలు. మహానుభావులు వాళ్ళ మేధాశక్తి చూడండి. అంటే ఏంటి? ఆ పంచభూతాలకి మన శరీరానికి ఎంత లింక్ చేశారు. నిజమే కదా, 2 భగవతత్వంలో నుంచే కదా వచ్చింది. మళ్ళీ అది వేరు ఇది వేరు ఎక్కడుంది? ఇక్కడ ప్రాణం వచ్చింది వచ్చిన తర్వాత మనసు వచ్చింది. ఈ 2 సృష్టి భగవతత్వ సృష్టి. అందుకే ఒకటే అని వాళ్ళు కొట్టుకొని చెప్పింది. అందుకే పాపం. సో ఇది అయిపోయిన తర్వాత మనసు మీద చేసుకున్న తర్వాత మనకి కంట్రోల్ వచ్చింది. కోరికలు కొంచెం తగ్గాయి. ఇది అవసరమైన కోరిక, అనవసరమైన కోరిక, ఇది నా ద్వారా ఏదైనా జరగనది ఉన్నదా అనేటువంటి ఒక డిస్క్రిమినేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనసు వెళ్ళి ఒక దాని మీద నిలబడుతుంది. అంటే ఏంటి? భగవతత్వం మీద నిలబడుతుంది. అందుకని ఇప్పుడు చెప్పిన టాపిక్ ఏంటి విషయం అనేమో 6 చాప్టర్స్లో చెప్పి మనం ఏంటి, అసలు మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని, నీకు ఎలా అనుభవం వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ 7th చాప్టర్లో చెప్పారు. నీ 7th చాప్టర్లో ఏం చెప్పాడు? నువ్వు అనన్య చింతనతోటి నా మీదే దృష్టి పెట్టుకుంటే నీకు సత్యం అసత్యం అనేది అవగాహన అవుతుంది. ఒక్కసారి నువ్వు నన్ను తెలుసుకోవటం మొదలుపెట్టావు అంటే నిన్ను కూడా ఆటోమేటిక్గా తెలుసుకుంటావు. ఇంకా నీకు నాకు పెద్దగా ఏమీ తేడా లేదు అనేటి విషయం చెప్తూ, కాకపోతే ఇదంతా తేలిక కాదు. ఎందుకు తేలిక కాదు? నీ ఎదురుగా బోలెడు వస్తువులు, మనుషులు, రకరకాల కోరికలు, రకరకాల మెటీరియల్ అంతా ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే పోతున్నాం కదా. ఇప్పుడు 150 సంవత్సరాల నాడు ఫ్లైట్ లేదు, మనం ఫ్లైట్ ఎక్కలేదు. ఎక్కితే ఏదైనా ఒక బండి లేదా ఒక చిన్న బస్సు ఏదో ఎక్కిపోయినాము. ఇప్పుడు ఇన్ని వచ్చేసాయి కదా, మరి వాళ్ళందరూ విమానాల్లో వెళ్ళిపోతుంటే మనకు మాత్రం వెళ్ళాలని ఉండదా? అంటే ఏంటి? ఇట్లా అంటే అలా అంత భౌతికంగా మనకి ఎంత మెటీరియల్ కావాలో అంత మెటీరియల్ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆ మెటీరియల్లో నుంచి బయటపడడం అంత తేలిక కాదు. కానీ ఇంత బయటపడ్డా ఇంకేంటి? నువ్వు ఎట్లా పుట్టావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులు అనేటువంటి విషయం గురించి ఇంత సైంటిఫిక్గా పెరిగిన రీసెర్చ్ చేస్తున్నారు కానీ విషయాన్ని గ్రహించటలా. ఇప్పుడు అల్టిమేట్గా ఏం గ్రహిస్తున్నారు? ఒక్కొక్కసి నీ గట్ హెల్త్కి, నీ బ్రెయిన్కి సంబంధం ఉంది అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వచ్చిందే మన ప్రాణం.
ప్రాణం తర్వాత మన మనసు వచ్చింది. కాకపోతే మనసు ఆడిస్తుంది నాటకం. మనసు కోరికలు కనుక మనం కష్టాలు చేసుకుంటూ పోయినాము అంటే మన ప్రాణశక్తి పెరుగుతుంది. మనం వచ్చింది ప్రాణం మనసు కలిసే శరీరాన్ని తీసుకున్నాయి, మళ్ళీ ప్రాణం మనసు కలిసే వెళ్ళిపోతాయి, అంతే కదా. తెలివి తప్పుతుంది, ప్రాణం పోతుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రాణం పోయి తెలివి తప్పుతుందో, ఈ మట్టితో తయారైందే కదా శరీరం, భూమి మట్టి నీళ్లు, అంతే, ఇంతకంటే ఇంకేం లేదు శరీరంలో. భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, తర్వాత ఏంటి, అగ్ని ఉంది, అంతే కదా. ఆక్సిజన్ ఉన్నంత కాలమే ఉన్నాం, లేనప్పుడు లేదు. తర్వాత ఇంకోటి వచ్చి హృదయం తీసుకుంటున్నటువంటి బ్రీతింగ్, ఊపిరి వల్ల ప్రాణం ఉంది, తర్వాత ఆకాశతత్వం ఉంది. అల్టిమేట్ ఏంది, మనసు ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఇది వెళ్ళి పంచభూతాల్లో కలిసిపోతుంది. నీళ్ళలో కలిసిపోతుంది, భూమిలో కలిసిపోతుంది, ఆ గాలిలో కలిసిపోతుంది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అందుకని నీకున్నటువంటి ఒకే ఒక ఆధారం ఏందమ్మా అంటే, ఇన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళు చెప్పింది కూడా ఏంది, నీ చేతిలో ఉన్నది ఒకటే ఏంటంటే ఆ భగవత్ తత్వశక్తి కనుక నువ్వు కనెక్ట్ అయ్యావంటే ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి నీ దగ్గర. నీకేం టెన్షన్ ఉండదు, నీ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. ప్రశ్నలు ఆగిపోతాయి, ఎందుకు ఇట్లా జరిగింది, వాళ్ళకి ఎందుకు ఇలా వచ్చింది, నేను చాలా పెద్ద పుణ్యాత్మురాలు కదా, నాకెందుకు ఇలా జరిగింది, ఇటువంటివన్నీ ఆగిపోతాయి. తెలియదు ఎవరికి, ఆ మహానుభావులు ఋషులే చెప్పలే. అందుకని వాళ్ళే ఏం చెప్పారు, వై హౌ అని అడగవాకు, కార్యకారణ సంబంధాలు ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే కార్యం నీ ముందుంది, ఫలితం తెలుస్తోంది. అందుకని కార్యాన్ని పట్టుకొని పోతూ ఉండి, అంతేగాని కారణం జోలికి వెళ్ళకు. ఎందుకంటే ఆ సృష్టి చేసిన పరమాత్మతత్వానికే కారణం తెలియదు. ఒక ఆలోచన వచ్చింది కాబట్టి సృష్టి పడేశాను అన్నాడు. అలాగే మనం ఎందుకు వచ్చామో మనకి వివరం తెలియదు. ఇది కాకపోతే ఏంటంటే మనకు వస్తున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా, మన కోరికలకు అనుగుణంగా మనం కొంచెం ఎరుకలో ఉంటే ఇది అవసరమా కాదా, ఇదెందుకు నేను ఘర్షణ పడాలి, టోటల్గా నేను ఒక సెల్ఫ్, నాకు పేరు ఊరు లేదు, నేను ఒక చైతన్యం, ఒక ప్రాణం లోపల ఉన్నా. కానీ ఈ ప్రాణం మనసు ఏం చేసింది, ఒక శరీరాన్ని తయారు చేసేసింది. ఎవరు, ఒక షేప్ తయారు చేసింది. నేను సోన్సోన్ వచ్చాను, వస్తూనే నాకు తల్లిదండ్రులు, తర్వాత నాకు ఇంకా భేదాలు, వాళ్ళు ఇలా మనం ఇలా భావం, తర్వాత మళ్ళీ మన పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇవన్నీ సృష్టి, మనసు సృష్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా పరమాత్మ తత్వ సృష్టిలో మన ద్వారా జరగడానికి వచ్చినవి అనేటువంటిది. మానసికంగా ఆలోచన ఎక్కువ పెట్టకుండా ఉంటే ప్రాణానికి ఉన్నటువంటి ఎమోషన్ కానీ అన్నీ తగ్గిపోతాయి. అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటి, ప్రాణము మనసుకి కలిసి పనిచేస్తున్నాయి శరీరం ద్వారా. నామరూప క్రియలు అన్నాడు. నామం అంటే ఆలోచన, రూపం అంటే మన ప్రాణం, క్రియ అంటేనేమో ప్రాణశక్తి, రూపం అంటే శరీరం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, అందుకని నేను చెప్తాడు రిలాక్స్ అంటే ఎవరికి ఏం తెలియదు, హాయిగా ప్రస్తుతంలోనే ఉండడం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు చెప్తున్నది కూడా అదే అనుకుంటాను. చూద్దాము. నిన్న మనం ఎంతవరకు చదివాము, తర్వాత 4 రకాల భక్తులు ఉంటారు. ఎవరు ఏ దృష్టితో చూసినా నేను అందరినీ అనుగ్రహిస్తాను, ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ఆలోచనే కదా. ఆ తర్వాత ఏంటి, భేదం వద్దు, ఎవరు ఏది పెట్టుకుంటే దాని ప్రకారం చేయాలి, అంతే తప్ప ఎవరిని ఫోర్స్ వద్దు. ఎవరికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా అంతే, వాళ్ళు వీళ్ళనే ఉంది, ఉన్నదంతా మనం అందరం ఒకే చోట పరమాత్మతత్వంలో భాగమే కదా. సారీ అనే విషయం నిన్న మాట్లాడుకున్నాము. ఈరోజు ఏం కంటిన్యూషన్ చూద్దాం, ఏం చెప్పారు అనేది. నిన్నేం చెప్పాడు మనకి, నేను జనన మరణాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని కాదు, నాకు పుట్టుక చావులు ఇవన్నీ ఏమీ లేవు. అంటే ఒక శక్తికి ఏం పుట్టుక చావు ఉంటుంది, ఎనర్జీ అంతే. లేదు, కాకపోతే సాధారణ మానవులు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఒక రూపంలో ఇరికిస్తున్నారు. అంటే ఏంటి, ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈశ్వరుడు, వినాయకుడు అన్నీ కూడా పాపం ఆ రోజుల్లో ఆ మహానుభావులు వాళ్ళకి అందింది, ఎవరికి వాళ్ళకి ఆలోచనలు వస్తే దానికి వాళ్ళు పెట్టుండొచ్చు. అదేం చెడ్డదని కాదు, ఎందుకంటే ఎవరికి ఏది అవసరమైతే అది ప్రాసెస్ అవుతూ ఉంటుంది అని నేను చెప్పటం జరిగింది. ఈరోజు చూద్దాం ఆయన ఏం చెప్తున్నాడంటే, నా యోగమా 25 ఇది, నా యోగమాయ యందు నేను అందరికీ గోచరించను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు అనగా నన్ను జనన మరణాలకు లోనగవానిగా తలంతురు. అంటే ఈయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి ఎక్స్ప్రెస్ అయింది అన్నాడు. ఎక్స్ప్రెస్ అయింది అంటే థాట్ అన్నాడు, అంతే కదా. ఆయన ఆలోచన వల్లనే ఈ సృష్టి వచ్చింది అన్నాడు. అంటే ఏంటి, సృష్టి జరగలే దీన్ని బట్టి, అంటే జస్ట్ అది ఆలోచన. ఈ ఆలోచన అంటే ఏమి నీ కంటిదిరిగా కనపడలేదనుకో, దాన్ని మనం ఏమంటాము, మాయా అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం పెట్టాడు ఆయన, ఈ ప్రాణశక్తికి, అందుకే కదా అమ్మవారిని మాయాశక్తి అమ్మవారు అంటున్నాడు కదా. అందుకని ఈ ప్రాణశక్తికి వాళ్ళు పెట్టుకున్న పేరేంది, యోగమాయ అన్నారు. అంటే ఏంటి, నన్ను ఎవరు కనుక్కోలేరు. ఎందుకు కనుక్కోలేరు, మనం యోగమాయ, ఇప్పుడు నేనే ప్రాణం అనేటువంటి విషయం నా మనసుకు తట్టిందనుకో, ఇంకోటి ఉంది అని నాకు ఎందుకు ఆలోచన వస్తుంది, నా ప్రాణం ఏంది, నా శరీరం ఏంది, నా చుట్టాలు ఏంది, నా బంధువులు ఏంది, నా ఆస్తులని, ఇదే గోల కదా. అందుకని ఏమంటాడు, మాయ ఎప్పుడైతే
ఉందో నేను అందరికీ గోచరించను అంటాడు. మరి ఈయన్ని కూడా మాయ కప్పేసిందా? భగవతత్వాన్ని కూడా మాయ కప్పేసిందా? కప్పలేదంటాడు. ఎందుకు కప్పలేదంటాడు? ఆయన మాయను పట్టుకొని సృష్టి మాయ ద్వారా వ్యక్తమైందంతే. ఆయన మాయకు లోబడి లేడు, కానీ మాయ ఆయనకు లోబడింది. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే, అబ్బా వాళ్ళ థాట్ పవరా, అందుకని నేను చెప్పారు ఈశ్వరుడు అమ్మవారు అని పెట్టారు. అందుకని మన పెళ్ళిళ్ళు కూడా అంతే అర్ధనారీశ్వరులు అని పెట్టారు. ఈశ్వరుడు అంటే ఏంటి? జ్ఞానశక్తి. అమ్మవారు అంటే ఏంటి? క్రియాశక్తి. మరి క్రియాశక్తి ఎట్లా నడుస్తుంది? జ్ఞానం ఉంటే కదా నడిచేది. అందుకని అయ్యవారు ఏంటి? ఆయన జ్ఞానశక్తి అని. అందుకే రూపాలు కూడా ఏంది? ఈశ్వరుడికి జ్ఞానశక్తి. ఇప్పుడు వీళ్ళు అందరూ అంటున్నారు కదా లింగము, పురుషుడు, స్త్రీ, అటువంటివన్నీ అసలు అక్కడ వాళ్ళ ఆలోచన లేదు. దానికి ఒక రూపం లేదు కాబట్టి వాళ్ళు ఒకదాన్ని క్రియేట్ చేశారు. నామరూపాలు లేనటువంటి ఒక జ్ఞానము, నామరూపాలు లేనటువంటి ఒక శక్తి. ఆ జ్ఞానానికి వాళ్ళే ఒక సింబాలిజం ఏదో ఇవ్వాలి కదా. అందుకని తెల్లగా ఉంది జ్ఞానం అన్నారు, నల్లగా ఉంది అని అమ్మవారు అన్నారు. ద్రౌపది కానీ ఆ తర్వాత పార్వతీదేవి కానీ విపరీతమైన నలుపు, వాళ్ళంతా నల్లటి వాళ్ళు. అంటే నలుపులోనే అందం ఉందని తర్వాత ఏదో చెప్తారు, అవన్నీ కథలు తీసేస్తాయి. ఏంటి ఇక్కడ ఈ సింబాలిజం ఏంటి? ఈ నలుపు అనేది చీకటి, అంతే కదా. ఇప్పుడు మాయ అంటే ఏంటి? ఇప్పుడు పరమాత్మ తత్వమే నేను అన్నప్పుడు ఇంకా నాకు ఇంకా టెన్షన్ ఏంది, శరీరం ఏంది, ప్రాణం ఏంది, గోంగూరైంది. అంత స్థితి నాకు లేదు కదా. ఎందుకు నాకు లేదు? ఈ చీకటి, మాయ అనేటువంటి చీకటి నన్ను పట్టుకొని కూర్చున్నది. అంటే ఈ మాయకు ఎవరు లోబడి ఉన్నారు? ఈ సర్వచరాచర జగత్తంతా మాయకు లోబడి ఉంది. ఎందుకంటే అష్టప్రకృతులు ఆయన సృష్టించిన మాయే, మన తర్వాత మన జీవ చైతన్యం ఆయన సృష్టించిన మాయే. ఆయన సృష్టించిన మాయ అంటే జస్ట్ ఆయన ఆలోచన. కాకపోతే ఈ మాయ ఏమనుకుంటోంది? ఇదే పాపం సత్యం అనుకుంటోంది. ఇప్పుడు ఒక్కసారి కనుక ఈ మాయాశక్తి విత్డ్రా అయిందనుకో, ఆయన ఉంటాడు. అంటే ఏంటి? ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వశక్తి ఎక్కడికి పోదు. కాకపోతే ఈ మాయ ఏమైపోతుంది? నేను మాయా అని కనిపెట్టాననుకో, ఇది డిసప్పైర్ అయిపోతుంది. అంటే అల్టిమేట్ ఏం చెప్తున్నాడు? అంటే పరమాత్మ తత్వంలో ఎవరైతే భాగంగా ఆలోచన చేస్తారో వాళ్ళు మాత్రమే మాయని కనుక్కుంటారు. మాయను కనుక్కున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? అంతా మాయ. మనసులో మనకు మాయ అని తెలుసు, కానీ పైకి అంతా యాక్షన్ చేసుకుంటూ పోతాము. మరి నీకు ఆ స్థితి రావాలంటే ఈ శరీరం అనేది జస్ట్ నామినల్, ఏదో ధర్మం కోసమో లేకపోతే నిష్కామకర్మో వచ్చేసింది, అయిపోయింది. ఇంకా ధర్మం నిష్కామకర్మ గోరగోడ దీనికి లేదు. మన మనసు ఇంద్రియాలు అవన్నీ అయిపోయింది, ఏం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి లైఫ్ అంతా జస్ట్ టెంపరీ. అక్కడ అసలు ఏ నామం లేదు, రూపం లేదు. కాకపోతే ఇదే సత్యం అని తగిలించుకొని గోలపడుతున్నాం. మనం కూడా నామరూపాలు లేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళాలి. అందుకని ఏంటి? ఆ స్థితికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళలేవు కాబట్టి ఇక్కడ ఈశ్వరుడని, అమ్మవారని, మళ్ళీ వాళ్ళకి పిల్లలు కుమారస్వామి, మళ్ళీ వాళ్ళకి గణేశుడు, మళ్ళీ ఆయనకు వచ్చినటువంటి మళ్ళీ బంధువులు. ఎందుకంటే మనకి ఏ బుద్ధులు ఉంటాయో దేవుళ్ళకు కూడా అవే పెట్టాం. మళ్ళీ ఆయనకి 2 భార్యలు, మళ్ళీ ఆయనకు ఒక పుట్టుక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకు లేస్తూనే నిద్ర లేస్తూనే మళ్ళీ సుప్రభాతం, మళ్ళీ స్నానాలు చేయించడం, మళ్ళీ తర్వాత ఆయనకి పెళ్లి చేయడం, మళ్ళీ రాత్రిపూట మళ్ళీ ఆయనకి ఏకాంత సేవ డిస్టర్బ్ అవ్వకూడదని మళ్ళీ మనమందరం బయటికి రావడం. అంటే ఏంటి? ఇంత చిన్న మానసిక బుద్ధి పెట్టుకొని ఇవన్నీ మనం సృష్టించి పెట్టుకున్నాం. ఇప్పుడైతే తప్పని వాళ్ళు చెప్పటల్లా అవసరమే. ఎందుకంటే నువ్వు మనసు పెట్టి కూర్చొని ఒక అరగంట ధ్యానం చేయమ్మా, లేదమ్మా ఇవన్నీ అర్థం చేసుకోమంటే బుర్రకు అందదు. అందుకని అదిగో ఆయనకు కళ్యాణం జరుగుతుంది, పోయి కూర్చోండి అంటే మనం కూడా పోయి కళ్యాణం జరుగుతుందని దండం పెట్టి పొద్దున్నే వాటికి వెళ్తాం కదా సేవలకి, పోయి దండం పెట్టి ఆయన ఏదో మనకు చేస్తాడు అనుకుంటాం. చేసాము, అందరం చేసాము. అందులో ఎంతో తాధ్యాత్మ్యం చెందాము. చేయలేదు, అబద్ధం అని చెప్పటల్లా. అది ఎంతవరకు అనేది గ్రహించమంటున్నారు. అంతకంటే వాళ్ళు ఏం చెప్పటల్లా పాపం. అన్నీ అవసరమే. కాకపోతే అది నిన్ను ముందుకు తీసుకెళ్తుందా, నేను ఇంకా స్టక్ చేసుకుందా అని ఆలోచన చేయాల్సింది మళ్ళీ నువ్వేనని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పిన దాంట్లో ఏంది? ఈ యోగమాయతో నాకేం సంబంధం లేదు. ఒక థాట్ పడేసాను, అక్కడ కూర్చున్నాను. మీరు లాక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు, సంవత్సరాలు అభివృద్ధి చేసుకుంటున్నారు. మీ కోరికలు, మనసులు, దుఃఖాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా నాకేం సంబంధం లేదు. కాకపోతే ఏంటి? నన్ను ఎప్పుడైతే నన్ను యోగమాయ, ఇప్పుడు మనమంతా మాయలో ఉన్నాం కదా, అప్పుడు మనమేం ఆలోచిస్తాం? మనం ఉన్నట్టే భగవంతుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా పుట్టాడు, ఆయన కూడా కొన్నాళ్ళు ఉన్నాడు, ఆయనకి మరణం ఉందని. ఇప్పుడు మనం పూజించే వాళ్ళందరూ అంతే కదా దేవతలు. ఇప్పుడు మన వాళ్ళందరూ మనుషులే, మనలాగా ఋషులందరూ కూడా మనుషులే. వాళ్ళేమి అద్వైతంగా ఎక్కడి నుంచి వచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్స్పాండ్ అయినారు, వాళ్ళ మానసిక స్థితిని పెంచుకున్నారు. కోరిక లేకుండా, స్వార్థం లేకుండా ఏదో జరగాలని కనుక్కొని మానవాళికి ఆ మహానుభావులు అందించిపోయినారు. స్వార్థం కోసమో, లాభం కోసమో, కోరిక కోసమో, అవార్డుల కోసమో వాళ్ళు చేయలేదు. అందుకని ఏం చెప్పాడు? నా యోగమాయ వల్ల నేను అందరికీ ఏం గోచరించను, కాకపోతే ఈ మాయ నన్నేం పట్టుకోదు, మాయను నేనే డిక్టేట్ చేసి నా థాట్తో సృష్టించాను, నాకేం సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? అర్జున, గత కాలానికి చెందినట్టునియు వర్తమాన కాలమునందున్నట్టుయు అయిన చరాచర ప్రాణులన్నిటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రావో కాలమును ప్రభవించు ప్రాణులను గూర్చి నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధ కలవారు తప్ప వేరెవరిను నెరగజాలరు. ఇది ఎంత వండర్ఫుల్ అంటే ఏంటి? నాకన్నీ తెలుసు అంటాడు. అన్నీ తెలుసు అంటే ఏంటి? ఈ పరమాత్మ తత్వశక్తి ఏమన్నా కాలంలో పుట్టిందా?
పుట్టలేదు. పోనీ కాలంలో ఏదైనా ఒక వస్తువులాగా ఉందా? లేదు. పోనీ అంటే ఏంటి, అంటే ఖాళీ తనకి తెలియదు, ఈ పుట్టింది తెలియదు, టైము తెలియదు. తెలియదు అంటే అర్థం ఏంటి? ఈ మూడిటికి అతీతత్వం పరమాత్మతత్వం. అంటే జస్ట్ అది ఓన్లీ చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? నిజం చెప్పాలంటే ఒక శక్తి. శక్తి అంటే ఏంటి? అది మన కంటికి కనపడదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ కనపడదు. బల్బు పెట్టాము, కరెంటు శక్తి ఉన్నది అని తెలుస్తుంది. మనమందరం బల్బులో. బల్బు కాంతి సత్యమా? నేనుండబట్టే కరెంట్ ఉందని బల్బు అనుకుంటోంది ఇప్పుడు, కానీ కాదు. ఆ కరెంట్ వితర చేసింది, ఈ బల్బు మాడిపోయిందంటే మళ్ళీ కొత్త బల్బు పెట్టాల్సిందే తప్ప ఇక పాత బల్బు పనికిరాదు. అంటే అర్థమైంది, ఆ శక్తి అక్కడే ఉంది. ఆ శక్తిలో ఏముంది? ఇప్పుడు సృష్టి జడత్వం జరిగింది, జీవ చైతన్యం జరిగిందనుకో, తను ఉన్నాడు అక్కడ, ఇవి జరిగిపోతున్నాయని తనకు అవగాహన ఉన్నది. అంటే ఏంటి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలతోటి చైతన్యానికి ఏమి సంబంధం లేదు. సృష్టి జరిగితే కదా వర్తమానం వచ్చేది, కొన్నాళ్ళు నడిస్తేనే కదా భూతకాలం అయిపోయేది, రేపేం జరగబోతుందో తెలిస్తే కదా భవిష్యత్తుకు వచ్చేది. అంటే ఈ 3 కాలాలతో ఆయనకేం సంబంధం లేదు. అంతే కదా, కాలాతీతుడు, గుణాతీతుడు, తర్వాత అచలం, తర్వాత నిరంజనం, నిశ్చలం, తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు అంటే ఉన్నది ఒకటేనమాట. మరి ఇటువంటి దానికి మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఏం సంబంధం తనకి? అదేం కాదు అని అంటే నాకు సంబంధం లేదనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? నిజమే కదా, భగవతత్వానికి కూడా ఈ టైం స్పేస్ ఆబ్జెక్టుతో సంబంధం లేదంటే ఎవరికి తెలుస్తుంది? మనం కూడా చిన్నగా ఆ నిరాకారానికి మనం కూడా వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి కూడా భవిష్యత్ భూతం మనకు తెలియదు, జరిగిపోయింది, మనం మార్చలేము, అయిపోయింది. ప్రతి అనుభవంలో మనం ముందుకెళ్ళడానికే ప్రతి అనుభవం వచ్చింది. భవిష్యత్తు మాయ ఎవరికి తెలియదు. మన కరోనానే తీసుకోండి, ఎవరు చెప్పారు? ఊరికి ఆ జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం అనే కానీ. అందుకని అవన్నీ నమ్మకండి, మీ మీద మీరు మనసు పెట్టుకోండి. మనని నడిపిస్తున్నటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది. ఆ శక్తితో మనం కనెక్ట్ అవ్వాలంటే ఒకటే మార్గం. మనం తయారు చేసుకున్నటువంటివన్నీ కూడా తయారైనవి, కాకపోతే ఆ తయారైనవన్నీ కూడా మన అవసరాల కోసం వచ్చి పడ్డాయిలే అనేటువంటి భావంతో పెట్టుకొని ఎక్కువ వాటి మీద దృష్టి పెట్టకుండా శరీరాన్ని, ప్రాణాన్ని, శక్తి, మనసుని ఎంత వాడాలో అంత వాడుతూ 24 గంటలు ఏదో ఒక అరగంట ధ్యానమో ఒక అరగంట పుస్తకమో కాదు, ఎప్పుడూ ఫుల్గా అదే థాట్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అని మళ్ళీ భౌతికంగా వదలమని ఎవరు చెప్పలేదు. ప్రతిదీ సరదాగా ఎంజాయ్ చేయాల్సింది. ఎందుకంటే మనకు తెలియదు నిజంగా మళ్ళీ మనం పుడతామో లేదో తెలియదు. ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మ దుఃఖానికి కాదు, సంతోషంగా ఆనందంగా ఉండడానికి. ఏది కూడా స్పెసిఫికేషన్ లేదు. అంతే కదా, ఆయన ఒక థాట్ ఇచ్చి కూర్చున్నాడు, మనం ఒక థాట్ ఇచ్చి కూర్చున్నాం. మన థాట్ని ఇప్పుడు మనం పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళాలి అంతే. ఇది ఉన్నాము, నేను కేవలం పరమాత్మ తత్వం కోసమే ఉండడం జరుగుతుంది, తర్వాత నీ ఇష్టం, ఓకే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి విషయం వచ్చినప్పుడు మనసు నిశ్చలం అవుతుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలం అవుతుందో నీ ప్రాణశక్తి పెరుగుతుంది. ఎందుకు? నీ మానసిక శక్తి నీ చేతుల్లోకి వచ్చేసింది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ప్రాణశక్తి శక్తి, మానసిక శక్తి ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పని, ప్రతిదీ కూడా పరమాత్మ తత్వాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. లేదు కదా ఇంకోటి, నేనే కదా భగవతత్వం. నేను భగవతత్వంలో శరీరాన్ని తగిలించుకొని ఈ మనసుని పెట్టుకొని తిరుగుతున్నాను. కాదు నేను అది కాదు, నేను అది అన్నప్పుడు ఏమవుతుంది? డివినిటీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? నువ్వు ఎప్పుడు డివినిటీ మేనిఫెస్ట్ అవుతుంది? నువ్వే ఉండడమే ఆనందం. ఇప్పుడు మనం ఎందుకు ఉండాలి 60 సంవత్సరాలు? ఉండడమే పెద్ద గొప్ప, తినడమే గొప్ప, నిద్రపోవడమే ఆనందం. అందుకని ప్రతి సెకను ఆనందం అనేటువంటి భావంతో ఉండు. దుఃఖం జస్ట్ టెంపరీ వస్తుంది. దుఃఖపడేవాళ్ళు లేడనుకో, దుఃఖం కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ పెద్ద ఆనందం వచ్చింది, ఎమోషన్ పడకుండా ఉన్నాము, అది క్యాజువల్గా ఉంటుంది. అందుకని బ్యాలెన్స్ అని చెప్పున్నారు. అంతకంటే ఇంకేం లేదు. అది 25. అంటే ఏంటి? ఆ పరమాత్మతత్వం మాయకు లోబడదు. మనం కూడా ఏంటి? ఆ భగవతత్వం అనేటువంటి భావం మనకు అర్థమైందంటే ఇదంతా మాయలే, మనసు వేస్తున్న వేషాలు, ఏం లేదులే, అంతా ఉన్నది అదే కదా, ఉండనీలే అని దీన్ని మనం అర్థం చేసుకుంటాం. అందుకని ఏం చెప్పాడు? ఆధ్యాత్మిక సాధనలో వేరే ఏం చెప్పాలి? స్ఫురణ అన్నాడు, ఎరుక అన్నాడు. ఎక్కడ ఎరుక? నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ ఆలోచనల మీద నీకు ఎరుకుంటే అల్టిమేట్గా ఏమవుతుంది? నేను ఆలోచన అంటే జస్ట్ ఇది టెంపరీ ఆలోచనే కదా, లోపల ఉన్నది పర్మనెంట్ ఆలోచన, అసలు సెల్ఫ్ నేను కదా అనే విషయం నీకు అవగాహన అయిందనుకో, ఈ పై ఇవన్నీ జారిపోతాయి అంటాడు. అందుకంటే థాట్స్ మీద మనసు పెట్టావు అంటే ఆ థాట్ వెళ్ళిపోతుంది. దాన్నే మనసు మీద మనసు అన్నాడు. మనసు మీద పని చేసుకోవడం అంటే ఏంది? ఉన్నది ఒకటే మనసు కదా, ఉన్నది ఒకటే మనసు, వాటికి ఉన్న ఆలోచనలు. నీ ఆలోచనలను నువ్వు గ్రహించావు అంటే మనసు మీద పని చేసుకుంటున్నావు అని అర్థం. ఒకసారి మనసు మీద పని చేసుకున్న తర్వాత ఏమైపోతుంది? మనకి తెలిసిపోతుంది అనుకో, అది డిజపైర్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? శరీరాన్ని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు ఉపయోగించాలి, మనసుని ఎంతవరకు ఉపయోగించాలి, ప్రాణశక్తి ఎందుకు వేస్ట్ అవుతుంది అనేటువంటి విషయం మనకే తెలుస్తుంది. అనుభవం అంటే అదేనప్ప ఇందులో చెప్పింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అనవసరం విషయాల్లో కన్నీ వెళ్ళొచ్చారు, అనవసర విషయాలు మాట్లాడారు, దుఃఖం అనిపించింది, విపరీతమైన
ఎనర్జీ లాస్ అవుతుంది. అప్పుడు దాన్ని ఎలా ఫిల్ చేస్తాము? మంచినీళ్ళతోటో లేకపోతే జ్యూసులతోటో లేకపోతే ఆహారంతోటో పెట్టేస్తాము. మళ్ళీ మనసు అట్లా తిరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా నీకు ప్లెజెంట్గా ఉండింది, ఉన్నాయి బయట సిచ్యుయేషన్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా నీలో లోపల నువ్వు నీ చైతన్యం గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. అప్పుడేమవుతుంది? ఎనర్జీ లెవెల్ కంఫర్టబుల్గా ఉంటుందని నిన్న చదివిన దాంట్లో చెప్పాం కదా. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? 26 ఇది చదివి ముగిచ్చేద్దాం. అర్జున, గత కాలానికి వర్తమానం నాకు తెలుసానన్నాడు. నా మీద ఎవరికైతే భక్తి శ్రద్ధలు ఉంటుందో వాళ్ళ విషయాన్ని గ్రహిస్తారంటాడు. అంతే కదా, అల్టిమేట్ జ్ఞానం అన్నాడు. కర్మ, భక్తి, యోగం ఇవన్నీ కూడా ఒక స్టెప్సే. ఈ స్టెప్స్ దాటిన తర్వాత అల్టిమేట్ వచ్చేది ఏంటి? జ్ఞానం. ఉన్నదంతా ఇంకా ఏమీ లేదు అన్న తర్వాత ఇంకేముంది? అక్కడ శూన్యమే, ఇక్కడ శూన్యమే. ఎందుకంటే మైండ్ని ఎంప్టీ చేసుకోవటం. అంతే కదా, ఏ పని వస్తే ఆ పనిలో వెళ్ళి పర్ఫెక్ట్గా భగవతత్వ పని అనుకుంటావు, ఆ పని చేసుకుంటూ పోతావు. రిమైనింగ్ టైం అనవసరపు ఆలోచనలు వస్తున్నాయి అనేటువంటి విషయం నువ్వు గ్రహిస్తావు. నీకు నామము జపం అలవాటు అయితే జపమో, లేకపోతే భగవంతుని తలుచుకోవటం అయితే తలుచుకోవడము, లేకపోతే అతను ఒక టాపిక్ విన్నాము దాని గురించి మనసుకు రిఫ్రెష్ చేయడమో చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాని నుంచి మనసు ఇంకో దాని మీద పెట్టడం మొదలు పెడతాం. అందుకని ఏం చెప్తాడు? ఎటువంటి సిచ్యుయేషన్లో కూడా పాజిటివ్గా చూడండి అంటారు. అంతే, పాజిటివ్ ఎప్పుడైతే చూస్తాం, నేను ఫస్ట్ మన లక్షణం ఏంది? అన్నీ నెగటివ్గానే చూస్తాం. ఆ నెగటివ్ వద్దు, పాజిటివ్ చూసిన తర్వాత అల్టిమేట్ ఏంటి? పాజిటివ్ థాట్ కూడా పోతుంది, ఎంటీ అయిపోతావు. ఏది ఉంటే ఆ టైంకి ఆ పని జరిగిపోతూ ఉంటుంది. అది చెప్తున్నాడు, అంతకంటే ఇంకేం లేదంటే ఆ మహానుభావులకు కనపడ్డవి కూడా మూడే: మన శరీరం, మన ప్రాణం, మన మనసు. కొంతమంది ఎందుకు టెన్షన్గా ఉంటున్నారు, కొంతమంది ఎందుకు టెన్షన్ లేరు, కొంతమందిలో ఫుల్ ఎనర్జీ ఎందుకు ఉంది, కొంతమందిలో ఎందుకు లేదు, కొంతమంది కోరికలు తీరుతున్నాయి, కొంతమంది కోరికలు తీరడం లేదు. ఇవన్నీ బేస్ చేసుకొని ఆ మహానుభావులు వాళ్ళు ఏదో ధ్యానంలోనో పాడ కూర్చొని దర్శించి రాసుంటారు. అంతకంటే ఏం లేదు. మనం కూడా ఏంటంటే ఎవరి సాధన, ఎవరి ప్రాక్టీస్ వాళ్ళే, ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేము అని చెప్తున్నారు. అది ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? 27 చదివి క్లోజ్ చేద్దాం. భరతవంశీ, అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషాల వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహంలో పడిపోతున్నది. అంతే కదా, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం మనం ఎక్కడ జారిపోయినాము? ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చిన తర్వాత ఏమొచ్చింది? మనసు వచ్చింది. మనసు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ద్వంద్వాలు అనమాట. అంటే ఇది ఉంటే నేను సుఖంగా ఉంటాను, ఇది ఉంటే బాగుంటాను, ఇది నాకు ఇష్టము, అది నాకు అయిష్టం అనేటువంటి విషయాల్లో మనం జారిపోయి ఉన్నాం. ఇది అంటే అల్టిమేట్ ఏంటి? ఈ రాగద్వేషాలు వీటిలో నుంచి ఎలా బయటపడాలి ఏంటి అని ఇంకా ఒక 3 శ్లోకాలు ఉన్నాయి. రేపు కంప్లీట్ చేయడమో ఏదో చేద్దాం. నమస్తే.